దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం మందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మీరందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వైపు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్లతో ప్రతి మనిషి తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, అంటే రాత్రి వరకు ఎన్నో సవాళ్ళతో కూడుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ముందుకు సాగిపోతున్నప్పుడు ఎన్నో అడ్డులు ఆటంకాలు, ఎన్నో కష్ట నష్టాలతో, అనారోగ్యాలతో బాధలు అనుభవిస్తూ ముందుకు సాగలేని స్థితిలో కూడా మానవ జీవితం కష్టమైపోతూ ఉంటుంది, క్లిష్టమైపోతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము దేవునికి మొరపెడితే ఆయన మనల్ని రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుని యొక్క అనుభవాల్లో నుంచి భక్తుడు మాట్లాడుతున్న మాట, కష్టకాలంలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నన్ను రక్షించాడు. ఈరోజు మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయాల్లో, మీ చదువుల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యన మీరు వెళుతున్నారేమో, ఉంటున్నారేమో. ఆ కష్టమైన పరిస్థితుల మధ్యన మీకు విజయం, అలాగే మీ జీవితంలో మీరు అనుకున్నది జరగక ఇబ్బంది పడుతున్నారేమో, లేకపోతే విజయం రాక బాధపడుతున్నారేమో. ఈరోజు మీ యొక్క శక్తి మీద, లేకపోతే మీకున్న అవకాశాల మీద కాక దేవుని దగ్గర మొరపెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి తన జీవితంలో ముందుకు సాగాలంటే, దినాము అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, సమస్యల సమయంలో దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళతామో, అప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించి అద్భుతం చేసి ఆశీర్వాదాలు ఇచ్చి మన జీవితంలో విడుదల ఆయన ఇవ్వగలగడం. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఉన్న శ్రమల కాలంలో దేవుని దగ్గరికి వచ్చాడు. అలాంటి సందర్భంలో దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చాడు. అలాగే యోన మత్స్యం కడుపులో ఉన్నప్పుడు, అంటే పెద్ద భయంకరమైన చేప కడుపులో ఉన్నప్పుడు యోన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు యోనాకు జవాబిచ్చి భయంకరమైన మత్స్యపు కడుపులోంచి బయటకు తీసుకొచ్చాడు. అలాగే మన ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుల, సమస్యలు మనకు ఎక్కువైనప్పుడు ఏం చేయాలయ్యా అని అంటే, రెండవది దేవునికి మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. మనం క్లిష్టంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు మన శక్తి మీదో, మనకున్న అవకాశాల మీదో, తెలివితేటల మీదో ఆధారపడకుండా మనం అహంకారంతో నేను ఏమైనా చేయగలను, నాకేం కాదు అనే ఒక గర్వం మనలో లేకుండా, మనం ఎప్పుడైతే మన జీవితం చాలా చిన్నది, మన బ్రతుకు చాలా చిన్నది, మనం గర్వపడకూడదు, గర్వపడితే దేవునిలోనే గర్వపడాలి, ఇంతవరకు బ్రతికామంటే దేవుని కృపని ఎప్పుడైతే మనం దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తామో, మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తామో, అప్పుడు ఆయన మీ జీవితంలో తప్పకుండా విడుదల అనుగ్రహిస్తాడు. సో అందుకోసమే మొరపెడితే మనం అద్భుతం చూస్తాం. బాధల నుంచి, భయాల నుండి, కష్టాల నుంచి మనం అద్భుతం చూస్తాం. అందువల్ల ఎప్పుడైతే మనము మొట్టమొదటిగా సమస్యల్లో దేవుని దగ్గరికి వచ్చి, రెండవదిగా మొరపెడితే, మూడవదిగా ఏం చేస్తాడంటే మన జీవితంలో మనకు అద్భుతమైన రక్షణ ఆయన కలుగు చేస్తాడు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే ఆయనను మొరపెడతారో, ఆయనను ఆశ్రయిస్తారో వారికి పరిపూర్ణ రక్షణ అనుగ్రహిస్తాడు. భౌతికపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సాంఘిక, సామాజిక పరమైన రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఏ విధమైన అవసరాలతో మీరు ఉన్నా కానీ ఆయనకు మొరపెట్టుకోండి, తప్పకుండా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించి ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తూ ముందుకు నడిపిస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఒకవేళ ఉద్యోగపరమైన కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో, అలాగే ఒకవేళ భవిష్యత్తు అనే కష్టం మిమ్మల్ని వెంటాడుతుందేమో, చదువు అనే భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో, ఈరోజు ఏ భయం మిమ్మల్ని వెంటాడుతున్న, వ్యాధులు, అలాగే అనారోగ్యాలు, భయంకరమైన జ్వరాలు, భయంకరమైన ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్న నా దేవునికి మొరపెట్టండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు, ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ దినమందు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు బిడ్డలు నాయన ప్రయాణం చేస్తూ ఉండగా, పనులు చూస్తూ ఉండగా, ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా మీరు తోడుగుండి బిడ్డల యొక్క జీవితాల్లో శుభకరంగా, దీవెనకరంగా వారి దినాన్ని మీరు మార్చమని వేడుకున్నాను. నీకు ముందుగా పోవచ్చు మెట్టగాను స్థలాన్ని సరళం చేస్తాను వాగ్దానం చేసిన తండ్రి, బిడ్డలకు ముందు నడిచి అద్భుతం చేసి ఘనమైన సాక్షులుగా, బలమైన పాత్రలు నిలబెట్టమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని, వేస్తున్న ప్రతి అడుగును స్థిరపరిచి గొప్ప విజయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.